సడన్గా ఈరోజు సి సెక్షన్ అనగానే అంకిత్ వాజ్ నాట్ దేర్. నేను చాలా కంగారు పడుతూ ఉన్నాను. మమ్మీతో డాక్టర్స్ మాట్లాడుతూ ఉన్నారు, మమ్మీ నాకేం చెప్పట్లేదు, చాలా సడన్గా డల్ అయిపోయింది. నాకు అర్థమైపోయింది సంథింగ్ ఇస్ రాంగ్, ఏదో జరుగుతుంది, వీళ్ళు నాకు చెప్పట్లేదు అని చెప్పి నేను అడుగుతున్నాను, మమ్మీ నాకేమైనా బాగలేదా, లేకపోతే బేబీకి ఏమైనా హామ్ ఉందా అంటే అసలు చెప్పట్లేదు. బ్రతిమలాడుతున్నాను, ప్లీజ్ చెప్పు అంటే చాలాసేపటికి అదే కొంచెం ఫీటల్ డిస్ట్రెస్లో ఉండుండొచ్చు, సో బేబీ హార్ట్ బీట్ ఉంటుందో లేదో తెలియదు అని చెప్పి అన్నారు. అని చెప్పగానే అసలు నాకేమి ఆలోచించాలో కూడా తెలియలేదండి. నాకు మమ్మీ మీద కోపం వచ్చేస్తుంది, నువ్వే ఎక్కువ కంగారు పడిపోయి నన్ను కంగారు పెడుతున్నావు అని చెప్పి మమ్మీ మీద కోప్పడడం మొదలుపెట్టాను. కానీ ఆ సమయంలో మరి దేవుని యొక్క కృప చేత మరి సేఫ్గా నాకు డాక్టర్ గారు డెలివరీ చేసి బేబీని మరి నాకు చూపించి, ఇలా చూడగానే ఎవరికైనా ఆశ ఉంటుంది కదండి. నేను అంకిత్తో చెప్పాను, నాకు నా ఫేస్ పక్కన బేబీని పెడతారు కదా, మా ఇద్దరికి ఫోటో ఇవన్నీ కూడా నేను చెప్తా ఉన్నాను. కానీ అటువంటి పరిస్థితి రాలేదు, ఎందుకంటే బేబీ ఇంకా చాలా ప్రీమెచ్యూర్గా ఉండడంతో అండ్ ఇంకా ఎటువంటి ఇష్యూస్ ఉన్నాయని చెప్పి మరి భయపడుతూ ఉన్నాం. అయితే పుట్టే బేబీకి హార్ట్ బీట్ ఉంటుందో లేదో అనే భయంతో నేను ఆ ఎమర్జెన్సీ ఆ యొక్క రూమ్లోకి, ఆపరేషన్ రూమ్లోకి వెళ్ళిన తర్వాత ద గ్రేటెస్ట్ మూమెంట్ ఫర్ మీ వెన్ ఐ ప్రేస్డ్ గాడ్ వాజ్, ఇలా కట్ చేసి బేబీని ఇలా పూర్తిగా బయటకు తీయగానే వీడు బేరం అని ఏడవడం మొదలుపెట్టాడండి. దట్ వాజ్ ద బెస్ట్ మూమెంట్. అంటే ఊపిరి చక్కగా అంటే రీక్రియేట్ చేస్తున్నాడు ఇప్పుడు.